వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక బుజ్జు బుజ్జు గణపయ్యలను ఇప్పటివరకు మనం చూసినాం కదా. ధూల్పేట్కి బుజ్జు బుజ్జు గణపయ్యలు సోలాపూర్ నుంచి వచ్చిన బడా గణపతి విగ్రహాలు మాత్రం తయారీ ధూల్పేట్లోనే జరుగుతాయి. ఇది ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా, ఎంత పెద్ద గణపతి ఉందో, దాదాపు 23 అడుగుల ఎత్తైన గణపతి విగ్రహాలు అనమాట. సో ఇంత చిన్న సందులో నుంచి గణపతులను ఎట్లా తీస్తారు అనేది కూడా ఒక టాక్టికే అండ్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింటే. సో ఈసారి మనం చూస్తున్నాం కదా, బొజ్జ గణపయ్య అంటే నిండుగా బొజ్జతో అందంగా కనిపిస్తున్నాడు గణపయ్య. సో ఇట్లాంటి పెద్ద విగ్రహాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ధూల్పేట్ అనమాట. సో ధూల్పేట్లో ఇట్లాంటి పెద్ద పెద్ద గణపతులు అన్ని తయారు చేస్తుంటారు. చవితి పందిల్లో వినాయకుళ్ళు పూజలు అందుకుంటుంటారు. సో ఇక్కడ ప్రజెంట్ నేను ఉండే షెడ్లో కేవలం 18 అడుగుల నుంచి 23 అడుగుల వరకు మాత్రమే గణపతులు తయారు చేస్తారు. అది కూడా ముందుగా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇంత బొజ్జ గణపయ్య వాళ్ళ పందిల్లోకి వస్తారు. లేదా ఆల్ ఆఫ్ సడన్ రావాలి ఇంత పెద్ద గణపతిని తీసుకొని పోవాలంటే అది హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా. అందుకనే కళాకారులు కూడా ఎవరైతే ముందుగానే ప్రీ బుకింగ్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చిపోతారో సో వాళ్ళకి నచ్చిన గణపతిని వాళ్ళకి నచ్చిన రంగుల్లో అలంకరించి ఇస్తుంటారు అనమాట. డిజైన్ మొత్తం సేమ్ ఉంటుంది, కాకపోతే ఆయన ధోతి కావచ్చు, జ్యువెలరీకి సంబంధించి కావచ్చు, లేదంటే తొండం కావచ్చు, వెనకాల బ్యాక్డ్రాప్ ఫ్లవర్స్ డిజైన్ కనిపిస్తుంది కదా. సో అవన్నీ కూడా కొంత మార్చి ఇస్తుంటారు అనమాట. సో కలర్స్ కొంచెం చేంజ్ చేసి ఇస్తుంటారు. సో అది ఒక్కటి మాత్రం మారుతుంది, సేమ్ హ్యాస్టీస్ ఈ గణపతి ఇట్లే కనిపిస్తుంటాడు. ఒకసారి మనం ఇక్కడ షెడ్లో ఉండే వాళ్ళతో కళాకారులతో కూడా మాట్లాడదాం. అండ్ ఈ గణపతులు తయారు చేసుడు ఒక ఎత్తు అయితే, గణపయ్యను ట్రాలీ ఎక్కించుడు అనేది ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఇంత భారీ విగ్రహాన్ని వాళ్ళు సేఫ్గా వాళ్ళ మండపం వరకు చేరాలి అంటే వాళ్ళకి 3 చెర్ల నీళ్ళు తాగినట్టే. అంటే అంత రిస్క్తో కూడుకున్నది, అంత భక్తితో కూడా కూడుకున్నది, చాలా జాగ్రత్తగా తీసుకెళ్తుంటారు. సో అది లిఫ్ట్ చేయడానికి కావచ్చు, వర్కర్స్ని కూడా ఇక్కడ షెడ్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంటారు అనమాట. సో ఒక్కసారి ఇక్కడ ఉండే వర్కర్స్తో కావచ్చు అండ్ గణపతి తీసుకోపోవడానికి వచ్చే వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎట్లుందన్న ఈసారి? మంచిగా అనిపిస్తుంది. మేము 40 ఇయర్స్కి వెళ్ళి గణపతి కుకో పెడుతున్నాం. ఇది మాది 41st ఇయర్. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి, బేలా చందులాల్, లాల్ దర్వాజా, సుధా టాకీస్ దగ్గర 41 ఇయర్స్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కొంటున్నాం. ఇది మా విగ్రహం గణపతి. ఇట్లాంటి గణపతి కావాలని ముందే ప్రీ బుకింగ్ చేసి ఫొటోస్ చూసి ఏమని వెళ్తారా? 41 ఇయర్స్కి వెళ్ళి ఇక్కడే కొంటున్నాం. వీళ్ళే డిజైన్ చేస్తారు మాది, అయితే ప్రీ బుకింగే ఉంటుంది. సో ఎన్ని నెలల ముందు బుక్ చేసుకోవాలా, రోజుల ముందు బుక్ చేసుకోవాలా? మీరు ఒక 3 months బ్యాక్ బుక్ చేస్తాం. 3 నెలల ముందు? 3 నెలల ముందు బుక్ చేస్తాం. అంటే ఇట్లాంటి పెద్ద విగ్రహాలు కావాలంటే 3 నెలల ముందు. చిన్న విగ్రహాలు అయితే దొరుకుతాయా? వీళ్ళు అన్ని విగ్రహాలు ఆర్డర్ మీదనే చేస్తారు. బిఫోర్ ఆర్డర్ లేనిది వీళ్ళు విగ్రహం తయారు చేయరు. పర్టికులర్ ఇది వీళ్ళు. సో ఇక్కడ ధూల్పేట అంటే చిన్న చిన్న సందుల నుంచి గణపతిని తీసుకెళ్లడం కూడా ఒక పెద్ద టాస్క్ అంటారు. అదే పెద్ద టాస్క్. గణపతి కూకోబెట్టడం పెద్ద మాట కాదు. ఇక్కడికి వెళ్ళి గణపతికి మండపంకి తీసుకుపోవాలి, పెద్ద మాట, గొప్ప మాట. అంత హై టాస్క్ ఉంటుంది. హై టాస్క్. మీరే చూడండి ఎంత చిన్న చిన్న సన్నగా ఉన్నాయి గల్లీలు. మరి ఇక్కడ నుంచి గణపతి తీసుకోవాలంటే హై టాస్క్ అంటున్నారు కదా. దాదాపు ఎంత మంది ఉంటారు మీ టీం గణపతిని తీసుకెళ్లేటప్పుడు? ఒక 15 members ఉంటారు. అండ్ ఇక్కడ వర్కర్స్ ఎంత మందిని కావాలి ఇంత పెద్ద గణపతిని తీసుకెళ్లి ట్రాలీలో కూర్చోబెట్టాలంటే? వీళ్ళు కూడా ఒక 12-15 మంది ఉంటారు. కింద ఇది వీల్స్ పెడతారు. వీల్స్ పెట్టి గుంజుకుంటూ తీసుకుపోతారు. ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి? 3 hours ఇక్కడికి వెళ్ళి లారీలో కూకోబెట్టడానికి. మళ్ళీ మాకి పోవాలంటే రాత్రి 2-3 అవుతాయి. శోభాయాత్ర కంటే అవును, 1 day అవుతుంది మొత్తం. శోభాయాత్ర ఫాస్ట్ గా జరుగుతుంది, గణపతిని తీసుకెళ్లడం లేట్. ఇది చాలా టైం పడుతుంది. శోభాయాత్ర అంటే గణపతి ఒకసారి లారీ మీద కూకోబెడితే విసర్జన అయిపోతుంది. ఇది పెద్ద మాట. మరి ఖర్చుతో కూడా కూడుకున్న పనేనా? అవునవును, ఖర్చు కూడా ఎక్కువనే అవుతుంది. ఇక్కడ తీసుకెళ్ళేటప్పుడు ఈ లేబర్లకి ఇవ్వాలి, మళ్ళీ అక్కడ క్రేన్కి ఇవ్వాలి, ఎక్కువ ఉంటాయి అవి ఖర్చులు. వర్కర్స్ చార్జ్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ పెరిగినాయి ఏమైనా? పెరిగినాయి. ఇప్పుడు 9,000 అంటుర్రు. లాస్ట్ ఇయర్ 5,000కి వేసిర్రు కేవలం కూర్చోబెట్టడానికి. అవునవును. ఇప్పుడు మీ ముంగట ఇచ్చారు కదా ఇంకా ఒక వాళ్ళు. మరి దింపేటప్పుడు పరిస్థితి ఏంటి? దింపేటప్పుడు క్రేన్తో దింపుతాం మేము. అక్కడ వర్కర్స్ ఇది అవసరం లేదు. ఓన్లీ క్రేన్ కి పే చేస్తే? క్రేన్ కి పే చేస్తాం. మరి క్రేన్ చార్జెస్ కూడా పెరిగినాయి, అంతే ఉన్నాయా? ఇప్పుడు ఏం చార్జ్ చేస్తాడో ఇప్పుడు చూడాలి. లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చారు? లాస్ట్ ఇయర్ 3,000 4,000 అంతే. ఇక్కడ బిజినెస్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. సో ఇక్కడ మీరు గణపతిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? इधर से किधर ले जा रहे हैं आप? से हम लोग लाल दरवाजे को लेके आ रहे हैं. ओके. तो पहले आप सेलेक्ट करके प्री बुकिंग करके गए या आज ही आ गए आप? नहीं, हम पहले बुकिंग करते, 3 महीने पहले बुकिंग करते. तो इधर से उधर तक कितना जन रहते हैं गणपति जी को लेकर जाने के लिए? 40 से 50 जने रहते. इतना बड़ा मूर्ति सेलेक्ट करे आप?
वो पहले से बिठाते हम लोग 45 ईयर्स से 45 इयर्स हो सुधा टॉकीज के पास 46th ईयर है 46 होता ये साल हो हर साल इधर ही लेकर जाते हर साल इधर ही लेते क्यों वैसा कुछ कलाकार और गणपति उनके डिफरेंस पिताजी के टाइम से लेते दुरू भाई बोल के जब ये गणेश के जब बड़े थे ना इन्हों ही चच्चा बनाते थे यहाँ पर जब से इंकने से लिए आज तक इंकने ही ले रहे ऐसा है तो आपके मंडप कुछ थीम से बना रहे कोसा मंडप का थीम कुछ है भाग्यनगर गणेश ये क्या है अपना हाँ भाग्यनगर गणेश उत्सव समिति का है बेला चंदूलाल ओके तो लास्ट ईयर से ये ईयर कुछ कॉस्ट बढ़ा थोड़ा बड़ा गणपति जी के लिए ओके ओके पूरा बजट कितना लग रहा है 11 दिन के लिए फिर ऐसा हमारा अनलिमिटेड है बहुत हम बता नहीं सकते उसको ऐसा है సో ఇట్లా అన్నమాట గణపతి విగ్రహాలు పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళు లెక్కలు చూసుకోరు రేట్లు చూసుకోకుండా పర్చేస్ చేస్తూ ఉంటుంటారు అనమాట సో ఇట్లా కంప్లీట్గా ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద గణపతి విగ్రహాల మూర్తులని ఇక్కడ నుంచి మండపాలు తీసుకెళ్లే పని అయితే మస్తు జోరుగా సాగుతుంది ఎందుకంటే పండగ దగ్గర పడుతుంది కాబట్టి మళ్ళీ గణపతిని పెట్టుకోవాలి మండప్ సెట్ చేసుకోవాలి అండ్ కొంతమంది ఏదైనా థీమ్స్ ఉంటే థీమ్స్ సెట్ చేసుకోవాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి కానీ ఇట్లాంటి గణపతులు మనం మండపంలో చేరాలి అంటే మినిమం 2 లక్షల పైనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది విగ్రహానికి మాత్రం మళ్ళీ ఇక్కడ నుంచి గణపతి ట్రాలీ ఎక్కాలి అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళాలి అంటే అది కూడా అదనపు ఖర్చే కానీ ఖర్చు గురించి గణపయ్య దగ్గర ఎవ్వరు కూడా ఆలోచించకుండా చేసుకుంటారు ఎందుకంటే చాలా మందికి ఒక సెంటిమెంట్ ధూల్పేటలో నుంచి గణపతి విగ్రహం ఇక్కడ నుంచి తీసుకుపోవడం కావచ్చు అండ్ ఎవరైతే ఒకసారి ఒక కళాకారు దగ్గర నుంచి తీసుకోవడం స్టార్ట్ చేస్తే వాళ్ళ ఫాదర్స్ నుంచి కావచ్చు నెక్స్ట్ వాళ్ళ జనరేషన్స్ అన్నీ కూడా అదే కళాకారు నుంచి తీసుకెళ్లడం అనేది కూడా ఒక ట్రెండ్ అనే చెప్పొచ్చు సో ఇది బడా గణపతికి సంబంధించిన విగ్రహాల తయారీ అండ్ సేల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్